కాపుల అధినేత అని చెప్పుకునే ముద్రగడ వైసీపీలోకి వెళ్ళిన తర్వాత రోజుకొక మాట మాట్లాడుతూ పవన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నటువంటి ముద్రగడ తన స్థాయిని మించి మాట్లాడుతున్నాడేమో అని అనిపిస్తుంది. అదేంటి అంటే పవన్ అసలుకేం చదువుకున్నాడు, అసలు పవన్కి మగతనం ఉందా లేదా అనే మాటల దాకా వెళ్ళిపోయాడు. అయితే ఈ వ్యాఖ్యలపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ముద్రగడ రోజుకి నిజంగా పేటీఎం బ్యాచ్ల్లోకి కలపకూడదు అనుకుంటూ ఉన్నాం, ఎందుకంటే ఆయనకున్న స్థాయి వేరు ఇంతకుముందు. కానీ ఇప్పుడు అదంతా కూడా మారిపోయి ఆ పేటీఎం బ్యాచ్ల్లోకి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. సో ఆయన వ్యాఖ్యలపైన మీరు ఏం చెప్తారు? మీరందరూ చాలా మొహమాటంగా ఆయన గురించి ఏదో పెద్దగా ఊహించుకుంటారు, కానీ నాకు ఆయన గురించి చాలా స్పష్టంగా తెలుసు. ఎప్పుడూ కూడా స్వార్థం తప్ప వేరే ఆలోచన లేని వ్యక్తి ముద్రగడ పద్మనాభం. తన స్వార్థం తనకి ఎట్లా ఉపయోగపడుతుంది, తనకి ఎట్లా పనికొస్తుంది, తనకి పనికొచ్చే పనులే చేస్తాడు. ఈ తరహాలో ఆలోచించే వ్యక్తి ఇన్సైడ్ బయటికి తన జాతి కోసం త్యాగం చేస్తున్న వ్యక్తిలాగా బయట చెప్పుకుంటాడు. చాలామంది మీలాంటి యూత్ నమ్ముతూ ఉంటారు ఆయన ఏదో పెద్ద త్యాగమూర్తి, అసలు కాపుల కోసం, కాపు జాతి కోసం చాలా త్యాగం చేసినవాడు, కాపుల కోసం ఉద్యమం చేసినవాడు అని రకరకాలుగా అనుకుంటారు, విచ్ ఈజ్ రాంగ్. ఆయన ఆయనకి స్వార్థం కోసం చేస్తాడు తప్ప కాపుల కోసం, కాపు జాతి కోసం స్వార్థం లేకుండా పనిచేసే వ్యక్తి కాదు. చివరికి ఏమైంది అంటే ఇప్పటికీ కూడా ఇంకా చాలామంది మీరు అనుకుంటున్న అభిప్రాయంలోనే ఉన్నారు, ఈయనేదో కాపు జాతికి ఏదో మేలు చేస్తాడని. మరి తన నిజ స్వరూపం ఇప్పటికీ వెల్లడైంది. అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తితోటి అసలు నువ్వు ఎట్లా కలుస్తావు? నేను అడిగే బేసిక్ క్వశ్చన్ అది. కాపులకి రిజర్వేషన్లు ఇవ్వను అని చెప్పాడు. నేను మిగతా విషయాల జోలికి వెళ్ళట్లేదు. కాపులకి రిజర్వేషన్ ఇవ్వను అని చెప్పిన వ్యక్తితోటి నువ్వు ఎట్లా సైల్ చేస్తావు, నువ్వు ఎట్లా ప్రయాణం చేస్తావు, ఆ పార్టీలో నువ్వు ఎట్లా చేరుతావు? నేను అడిగే ప్రశ్న అది. నేను మిగిలిన విషయాల జోలికి వెళ్ళట్లేదు. నేను మిగిలిన జగన్మోహన్ రెడ్డి చేసిన మిగిలిన తప్పిదాలు, పాలనా వైఫల్యము, లేకపోతే ప్రతిపక్షాల అణిచివేత, ఇటువంటి వాటి జోలికి నేను వెళ్ళట్లేదు. కాపులకి రిజర్వేషన్ ఇచ్చే సమస్య లేదని చెప్పిన వాడి దగ్గరికి నువ్వు ఎట్లా వెళ్తావు? నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు ఎవరిని తిడుతున్నావు? పవన్ కళ్యాణ్ని తిడతావా? నువ్వు పవన్ కళ్యాణ్ని తిట్టే అర్హత నీకు ఉన్నదా? అంటే మీరు ఎట్లా అడుగుతారండి అనొచ్చు మీరు. పవన్ కళ్యాణ్ ఒక శక్తి. నువ్వు పవన్ కళ్యాణ్ ఇప్పుడు అంటే గత ఎన్నికలలో జనసేన ఒంటరిగా పోటీ చేయటం వల్ల ఎటువంటి ఫలితం వచ్చిందో చూసుకొని ఒక రాజకీయ నాయకుడిలాగా విఘ్నతతోటి ఆలోచించి తెలుగుదేశం పార్టీతోటి టైఅప్ పెట్టుకున్నాడు. రెండో పాయింట్, రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సహాయం లేకుండా జగన్మోహన్ రెడ్డి చేసిన డ్యామేజ్ని సరిదిద్దటం సాధ్యం కాదు అని ఒక విఘ్నతతోటి ఆలోచించి భారతీయ జనతా పార్టీ కూడా ఈ కూటమిలోకి కలిసి వచ్చేలాగా ప్రయత్నం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అంటే 3 పార్టీలు కలిసి పోటీ చేయటం అనేది ఒక చారిత్రక అవసరము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి నియంతని ఎదుర్కోవాలి అంటే ఎదుర్కోవడం అంటే ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి మామూలుగా కూడా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గెలవడం అనేది ఇంపాసిబుల్, అంటే మళ్ళీ ముఖ్యమంత్రి కావటం అనేది. కానీ మళ్ళీ అతనికి ఒక 50 సీట్లు 60 సీట్లు వచ్చినాయి అనుకో, పెట్టుబడిదారులు రారు, రాష్ట్రానికి పెట్టుబడిదారులు రారు. జగన్మోహన్ రెడ్డిని 20 సీట్లకి పరిమితం చేస్తే రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ లాంటి ఈ అరాచక పాలన మళ్ళీ రాదు
మేము రానివ్వము అన్న కాన్ఫిడెన్స్ని తీసుకురాగలిగితే అప్పుడు పెట్టుబడిదారులు వస్తారు, పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే ఒక కాన్సెప్ట్ తోటి పవన్ కళ్యాణ్ తెలుగుదేశాన్ని బీజేపీని కలిపి పోటీ చేస్తున్నాడు ఒక కూటమిలాగా. అంటే పవన్ కళ్యాణ్ విఘ్నత ఆ విధంగా ఉపయోగించాడు. భారతీయ జనతా పార్టీ కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన మాటల్ని ఆలకించిన తర్వాత ప్రజల అభిప్రాయాన్ని కూడా ఒకసారి చూసుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా ఈ కూటమిలోకి రావడానికి యాక్సెప్ట్ చేసింది. అంటే ఒక సింగిల్ పార్టీ పోటీ చేయడం పెద్ద గొప్ప విషయం కాదు. ఒక జాతీయ పార్టీ, 2 ప్రాంతీయ పార్టీలు కలిసి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి సీట్లని సర్దుబాటు చేసుకొని ఎక్కడా గొడవలు జరగకుండా చూసుకోవటం అనేది హెర్క్యులియన్ టాస్క్ అంటారు. అంటే చాలా కష్టసాధ్యమైన విషయం. అటువంటి పనిని ఈ 3 పార్టీల నాయకులు సాధిస్తూ వచ్చారు. నీకు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఏంటి, కథ కమామిష అనేది రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎవరిని అడిగినా చెప్తారు. కష్టపడి సినిమా తీసి ఆ సినిమాలో వచ్చిన రెమ్యూనరేషన్ని కౌలు రైతులకి ఇవ్వటం, అసలు ఇది ఎప్పుడన్నా విన్నారా మీరు? ఏ వ్యక్తి అయినా సొంత డబ్బుల్ని పంచటం విన్నారా? అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎవరికి 10 మందికి ఎట్లా సాయం చేయాలి, ఏ విధంగా సాయం చేయాలి, నా అభిమానే కాదా అని కూడా చూడ్డా ఆయన. కులం ప్రస్తావన అసలుకే తీసుకురాడు. ఇప్పుడు ఇప్పటం గ్రామంలో ఆ గ్రామానికి పవన్ కళ్యాణ్కి ఉన్న సంబంధం ఏంటండి? తన బహిరంగ సభకి ఇప్పటం గ్రామస్తులు ల్యాండ్ ఇచ్చారు. ఆ ఒక్క సంబంధంతో అసలు ఇప్పటం గ్రామ ప్రజల కోసం అని చెప్పి అతను పోరాటం చేశాడు. జగన్మోహన్ రెడ్డి బుల్డోజర్లు పంపించి ఇళ్ళు కూలగొట్టిన వాళ్ళకి పరిహారం అందించాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే అటువంటి పవన్ కళ్యాణ్ని పిల్లికి బిచ్చం వెయ్యని ముద్రగడ పద్మనాభం విమర్శిస్తాడా? ముద్రగడ పద్మనాభం దగ్గర పట్టుమని 10 మంది మనుషులు ఉంటారా? వచ్చిన వాళ్ళకి కనీసం మంచినీళ్ళైనా ఇస్తాడా? ముద్రగడ పద్మనాభానికి ఇన్కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ లేదు. ఈ తరహా మనిషి పవన్ కళ్యాణ్ని విమర్శించటం అనేది చాలా అసలు మనం అంటే క్షంతవ్యం కాదు. అసలు అతన్ని క్షమించే అసలు ప్రస్తావనే రాదు. కాపు జాతి మొత్తం కూడా ఈ రోజున ఈ విషయాన్ని ఆలోచిస్తూ ఉన్నది. ముద్రగడ పద్మనాభం కేవలం తన స్వార్థం కోసం, తన స్వలాభం కోసం, తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం ఒక దుష్ట పాలకుడి పంచన చేరి పవన్ కళ్యాణ్ని తిట్టడం అనేది ఈ రోజున కాపు యూత్ అంతా కూడా చాలా వ్యతిరేకిస్తున్నారు. అదేగాక నిన్న రాత్రి కూడా పవన్ కళ్యాణ్ పక్కనున్న సందర్భంలోనే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అన్నారు, కాపులకి ఖచ్చితంగా సంక్షేమ పథకం ఉండబోతుంది అని చెప్పి. కనీసం ఆ పార్టీలో చేరాడు కాబట్టి ఓకే, కనీసం ఒకవేళ బయట ఉన్నా సరే మెచ్చుకునేవాడా, నిజంగా అభినందించేవాడంటారా? అసలు ముద్రగడ పద్మనాభానికి వ్యక్తిత్వమే లేదండి. వ్యక్తిత్వం అంటే సీనియర్ పాలిటీషియన్ గురించి మీరు ఎట్ట మాట్లాడతారండి అనొచ్చు మీరు. ఆయనకి వ్యక్తిత్వం ఉంటే కదా, ఉన్న వ్యక్తిని లేదు అని చెప్తే నాది మీరు ఏదన్నా అనొచ్చు. అంటే ఇక్కడ అర్థమైపోతుంది వ్యత్యాసం ఏంటి అంటే, పవన్ కళ్యాణ్కి వ్యక్తిత్వం ఉంది కాబట్టే కొన్ని లక్షల్లో జనాలు వచ్చేస్తున్నారు. అదే ముద్రగడ బయటికి వస్తే పట్టుమని 10 మంది రావడానికి కూడా ఆలోచిస్తున్నారు. అక్కడే వైసీపీలో చేరటానికి కిర్లంపూడి నుంచి అసలు పెద్ద కొన్ని లక్షల మందితోటి వెళ్ళి జాయిన్ అవుతానన్నాడు. ఆ తర్వాత వద్దులేండి, ఎవరు రావద్దండి, ఎండలు బాగా దండిగా ఉన్నాయండి, నేను ఒక్కడిని వెళ్ళి చేరుస్తానండి అని ఒక్కడే వెళ్ళి పార్టీలో చేరాడు. అంటే దాని అర్థం ఏంటి? నీతోటి మనుషులు రావడానికి సిద్ధంగా లేరు. నిజంగా వచ్చేలాగా ఉంటే నువ్వు ఆ అవకాశాన్ని మిస్ చేసుకుంటావా? చేసుకోవు కదా. అంటే ఈ తరహా రాజకీయాలన్నీ చేసుకుంటూ ఈ రోజున ఇప్పుడు పిఠాపురంలో వంగ గీతని గెలిపించాలి, పవన్ కళ్యాణ్ని ఓడగొట్టాలి అని చాలా పట్టుదల పట్టున్నాడు పాపం.
వంగ గీత ఈ రోజున వచ్చి ఏదో రకరకాల కబుర్లు చెప్తున్నది. అసలు ఆమె ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చింది. తెలుగుదేశం పార్టీలో చాలా యనమల రామకృష్ణుడు ఆయన దయతెలిచి ఆయన ఇచ్చిన పోస్టులు ఇవన్నీ. ఓకే ఓకే. చంద్రబాబు నాయుడు, యనమల రామకృష్ణుడు ఒక ఆడకూతుర్ని ప్రోత్సహిద్దాం మనం అని చెబితే ఇప్పుడు వంగ గీత వచ్చి మంచిగా మాట్లాడే మాటలు చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తున్నది. అసలు చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని ఆమె తిడుతున్న తీరు చూస్తే నీకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు. నువ్వు రాజకీయాల్లో గెలవడం ఓడవడం తర్వాత సంగతి. నువ్వు చేస్తున్న ప్రచారం ఏంటి? నువ్వు ఏదో పెద్ద ఒక పిఠాపురం నియోజకవర్గం మొత్తం ఏదో ఉద్ధరించేసినట్టు, తను ఏదో చేసినట్టు 5 సంవత్సరాల్లో పిఠాపురం నియోజకవర్గానికి నువ్వు ఏం చేశావో చెప్పు. నీ పార్టీనే కదా అధికారంలో ఉంది, నీ జగనన్నే కదా అధికారంలో ఉంది. ముద్రగడ పద్మనాభం అటువంటి వంగ గీతని సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ మీద రోజు బురద జల్లుతున్నాడు. ఇది చాలా తీవ్ర ఆక్షేపణీయం. మొత్తం కాపు యూత్ అంతా కూడా ఇతనంటే మండిపడుతూ ఉన్నారు. ముద్రగడ పద్మనాభం నిలువెత్తు స్వార్థం నిండిన మనిషి, లేకపోతే పవన్ కళ్యాణ్ ఈ విధంగా తిట్టడు అని మొత్తం పిఠాపురం నియోజకవర్గం కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపు యూత్ అంతా కూడా ఇదే తరహాలో ఆలోచిస్తున్నారు. ముద్రగడ పద్మనాభం అయితే ఈ ఎన్నికలతోటి మొత్తం తనకున్న పరువు ప్రతిష్ట మొత్తం పోగొట్టుకున్నాడు. సో చూద్దాం సార్, నిజంగా మీరు అన్నట్లు ఎప్పుడైతే ముద్రగడ మాటలన్నారో మొత్తం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాపులో ఉన్నటువంటి యువత కావచ్చు, కాపు ప్రజలందరూ కూడా ఒక తటస్థమైనటువంటి ఒక ఆలోచనకు వచ్చేసారు. ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఓటేయద్దు అనేది. ఈ యొక్క ఉద్యమాన్ని తీసుకొచ్చింది మాత్రం ఖచ్చితంగా ముద్రగడనే చెప్పుకోవాలి. నమస్కారం సార్. నమస్కారం.